శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో కార్తీక స్నానానికి ఉన్న ప్రత్యేకత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అవి తెలిసినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా కార్తీక స్నానాన్ని ఆచరిస్తారు. కార్తీక మాసానికి ఒక విశిష్టత ఉంది. కార్తీక మాసము శివకేశవులు ఇద్దరికీ కూడా అతి ప్రీతిపాత్రమైన మాసం కావడంతో ఈ మాసంలో ఎవరైతే శివుడిని విష్ణువుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మనకి 2023 సంవత్సరంలో నవంబర్ 14వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. మాసాలలో అత్యుత్తమ మాసం ఏది అంటే అది కార్తీక మాసం అనే చెప్పాలి. దేవాలయాలలో కానీ గృహాలలో కానీ భక్తి భావము వెల్లి విరిసేది కార్తీక మాసంలోనే అనడంలో సందేహమే లేదు. దీపావళి రోజున సంబరాలు ఆకాశాన్ని అండడంతో కార్తీక మాసానికి ఆహ్వానం పలికినట్లు అవుతుంది. శివకేశవులు ఇద్దరికీ కూడా అత్యంత ప్రాధాన్యతతో పూజించబడే మాసమే కార్తీక మాసము. పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో తెలుగు మాసాలు అన్నీ కూడా పిలువబడుతూ ఉన్నాయి. చంద్రుడు పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసము అని పేరు వచ్చింది. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రాలు సూర్యోదయానికన్నా ముందే అంటే తెల్లవారుజామున తూర్పు దిక్కున కనిపిస్తాయి. కార్తీక మాసంలో అన్ని పండుగలే బలిపాడ్యమి, భగినీ హస్త భోజనము, నాగుల చవితి, ఉద్దాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణిమ, కార్తీక సోమవారాలు ఇలా అన్ని పండుగ దినములే. కార్తీక మాసాన్ని మించిన మాసము, వేదాన్ని మించిన శాస్త్రము, ఆరోగ్యాన్ని మించిన ఉత్సాహము, పరమేశ్వరుణ్ణి మించిన దైవము లేదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కార్తీక మాసంలో ప్రధానంగా చేయవలసింది స్నానము. అదేంటి మనం ప్రతిరోజు కూడా స్నానాన్ని చేస్తాం కదా అనే సందేహం రావచ్చు. రోజు చేసే స్నానానికి కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా తేడా ఉంటుంది. ఎవరైతే కార్తీక మాసంలో 30 రోజులు కూడా నదీ స్నానాన్ని చేస్తారో వారందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. మరి ఇంతకీ ఆ కార్తీక స్నానాన్ని ఏ విధంగా చెయ్యాలి, ఏ సమయంలో చెయ్యాలి? నెల రోజులు స్నానం చేయలేని వారు ఏం చేసినట్లయితే వారికి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది అనే విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కార్తీక మాసంలో స్నానాన్ని చేసేవారు ఉదయాన్నే లేచి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే స్నానం చేయాలి. అలాగే కార్తీక మాసంలో దిగంబరంగా స్నానం చేయకూడదు, వస్త్రాలతోనే స్నానం చేయాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయము. అలాగే స్నానం చేసే సమయంలో శివ శివ అనుకుంటూ లేదా హరినామస్మరణ చేస్తూనే స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. నేను ఈ కార్తీక మాసంలో స్నానాన్ని చేస్తున్నాను, ఆ పరమేశ్వరుడు లేదా ఆ పార్వతీదేవి లేదా ఆ విష్ణుమూర్తి మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవాన్ని తలుచుకుని నన్ను అనుగ్రహించుగాక అని సంకల్పాన్ని చెప్పుకుని కార్తీక స్నానాన్ని చెయ్యాలి. కార్తీక మాసంలో మనకు స్నానం చేయడానికి ఉపయోగపడేవి నదులు, కాలువలు, చెరువులు, బావులు ఇవి ఏమీ దగ్గరలో లేకపోతే బకెట్తో నీళ్ళని రాత్రంతా వెన్నెలలో ఉంచి ఆ నీటితో స్నానాన్ని చెయ్యాలి. ఇలా చేసినట్లయితే నదీ స్నానం చేసినంత పుణ్యఫలం మీకు లభిస్తుంది. కార్తీక మాసంలో స్నానము ఏ సమయంలో చెయ్యాలి అనే విషయానికి వచ్చినట్లయితే కార్తీక మాసం అంతా వెన్నెలలో అమృతం నిండి ఉంటుంది. ఆ అమృతాన్ని నీరు మాత్రమే గ్రహించగలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు నదులలో, కాలువలలో, చెరువులలో స్నానం చేయడము చాలా చాలా శ్రేష్టము. తులారాశి గతే సూర్యే గంగా త్రైలోక పావని సర్వత్రా ద్రవరూపేణ ససంపూర్ణే భవతే తదా. ఈ శ్లోకాన్ని చెప్పుకుని స్నానం చేసినట్లయితే మీకు కార్తీక స్నాన ఫలితము అనేది సంపూర్ణంగా దక్కుతుంది. అలాగే ఈ కార్తీక స్నానాన్ని ఉదయము 4:30 నుండి
5 గంటల 30 నిమిషాలలోపు తులారాశిలో చేసినట్లు అవుతుంది. కనుక ఈ సమయంలో కార్తీక స్నానాన్ని చేయండి. లేదా పంచాంగాన్ని చూసుకుని తులారాశి ఏ సమయం వరకు ఉంటుందో ఆ సమయంలో స్నానాన్ని ముగించండి. సాధారణంగా 4 గంటల 30 నిమిషముల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్యలోనే తులారాశి సమయం ఉంటుంది. కనుక ఈ సమయంలోపే స్నానం చేసినట్లయితే సరిపోతుంది. ఇక ఈ కార్తీక స్నానాన్ని చల్లని నీటితోనే చెయ్యాలి, వేడి నీటితో చెయ్యకూడదు. ఆరోగ్యం సరిగ్గా లేనివారు గోరువెచ్చని నీటితో స్నానాన్ని చెయ్యవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రము వేడి నీటితో స్నానాన్ని చెయ్యవద్దు. అలా చేసినట్లయితే సర్వ పాపాలను కూడా పొందినవారు అవుతారు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కార్తీక మాసంలో వేడి నీటితో స్నానాన్ని చెయ్యకండి. చన్నీటి స్నానం అన్ని విధాలా కూడా శ్రేయస్కరము. కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసేవారికి సర్వభోగాలు అఖండ పుణ్యము కలుగుతుంది అని స్కంద పురాణంలో చెప్పబడింది. ఎవరైతే ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగాన్ని దర్శిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని శివపురాణం చెప్తోంది. కార్తీక మాసం నెల రోజులు కూడా స్నానం చెయ్యలేని వారు ప్రధానంగా ఈ నెలలో వచ్చే అన్ని సోమవారాలలో కార్తీక స్నానాన్ని చెయ్యాలి. ఎందుకంటే సోమవారాలు ప్రధానము. సోమవారాలు కుదరని వారు ప్రతి ఆదివారము స్నానం చేసిన నెల రోజులు స్నానం చేసినంత ఫలితం వస్తుంది. ప్రతి సోమవారము కూడా చెయ్యలేని వారు శుద్ధ పాడ్యం రోజు, పౌర్ణమి రోజు, కార్తీక అమావాస్య రోజు ఇలా ఈ 3 రోజుల్లో స్నానం చేసినా కూడా కార్తీక మాసం అంతా కూడా స్నానం చేసిన పుణ్యఫలం అనేది వస్తుంది. అంటే కార్తీక మాసం 30 రోజులు స్నానం చెయ్యలేని వారు శుద్ధ పాడ్యం రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు స్నానం చేస్తే నెలంతా కూడా స్నానం చేసిన ఫలితం వస్తుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అసలు కార్తీక మాసంలో ఏ రోజు స్నానం చేయడం కుదరని వారు, చెయ్యలేము అని అనుకునేవారు ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా కార్తీక పురాణాన్ని విన్నా చాలు వారికి ఉన్న సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యఫలం తప్పకుండా కలుగుతుంది. ఇవేమీ కూడా చెయ్యలేము అనుకునేవారు ఈ మాసంలో ఒక్క సోమవారం స్నానం చేసిన నెల రోజులు స్నానం చేసిన ఫలితం వస్తుంది. కనుక మీరు వీలును బట్టి, మీ పరిస్థితిని బట్టి, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు స్నానం చేసినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అసలు కార్తీక స్నానం చేయడం వలన లాభాలు ఏమిటి అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాము. ఏడాది మొత్తంలో పండుగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాము. వినాయక చవితి 1 రోజు, దసరా 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు ఇలా జరుపుకుంటూ ఉంటాము. కానీ కార్తీక మాసంలో నెల రోజులు కూడా ప్రత్యేకమే. ముఖ్యంగా శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అయితే
దైవభక్తి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక కూడా ఆరోగ్య రహస్యం ఉంది. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మినుకుమినుకుమంటూ ఉండగానే కార్తీక మాసంలో నదీ స్నానాన్ని ఆచరించాలి అని చెప్తూ ఉంటారు. ఏడాది మొత్తము ఇలా చేయడానికి సూర్యోదయానికన్నా ముందే కార్తీక స్నానం చేయడానికి తేడా ఉంది. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయము. జ్యోతిష శాస్త్రం ప్రకారము ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానము. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసము మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. జీర్ణశక్తి తగ్గుతుంది, చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది, శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి. నరాల బలహీనతను ఉన్నవారు చలికి ముడుచుకుని పడుకోవడం వలన ఈ బలహీనతలు ఇంకా పెరిగిపోతాయి. వీటన్నింటి నుండి ఉపశమనం కలిగించేదే ఈ కార్తీక స్నానము. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు ఈ నియమాన్ని పెట్టారు మన పెద్దలు. కార్తీక మాసంలో తొందరగా నిద్ర లేవడం వలన సహజంగా వచ్చే రుగ్మతల నుండి మనల్ని మనమే కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానము, దైవ పూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా కూడా ఉత్సాహంగా ఉండడమే కాదు, మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అదే కాక ఈ మాసంలో నదీ స్నానాన్ని చేస్తారు. నదీ స్నానం చెయ్యాలి అంటే నది వరకు నడవాలి. అది కూడా శరీరానికి వ్యాయామమే. ప్రవహించే నదిలో సహజంగా ఉండే ఔషధ గుణాలే కాకుండా నదీ పరివాహక ప్రదేశాలలో ఉండే మొక్కలు, ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఆ నీటిలో స్నానం చేయడం వలన ఆరోగ్యం కలుగుతుంది. కార్తీక స్నానం చేసి దీపాలను నదిలో వదిలిన దృశ్యాలు మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. కార్తీక మాసం వచ్చేసరికి వర్షాలు తగ్గిపోతాయి. నదిలో ఉద్రిక్తి తగ్గి అందులో మనిలాలన్నీ కూడా అడుగుకి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. సమృద్ధిగా మరియు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైన మాసము. జ్యోతిష శాస్త్రం ప్రకారము నీటి మీద, మానవులు మనస్సు మీద చంద్రుడి ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో అత్యంత శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌమది మాసము అని కూడా అంటారు. చంద్ర కిరణాలతో, ఔషధములతో ఉన్న నీటితో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశము. మన శరీరము ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికో అప్పుడు ఉష్ణశక్తి ఉత్పన్నం అవుతూ ఉంటుంది, బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాము. ఈ ప్రక్రియను ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ అంటారు. భారతీయులు ఆధ్యాత్మిక జీవన విధానంలో కార్తీక మాసంలో చేసినది స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఈ మాసంలో నదీ స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలను కూడా పాటించాలి. అవి ఏమిటో కూడా మనము చూద్దాము. రాత్రి ధరించిన వస్త్రాలతో నదులలో స్నానం చేయకూడదు. ఉదయాన్నే లేచి రాత్రి ధరించిన వస్త్రాలను తీసేసి మళ్ళీ శుభ్రమైన వస్త్రాలను ధరించిన తరువాత స్నానాన్ని ఆచరించాలి. కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం కుదరని వారు రాత్రి వెన్నెలలో బకెట్ నీటిని ఉంచి ఉదయాన్నే స్నానం చేయండి. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా సూర్యోదయానికన్నా ముందే నదిలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేసి కృత్తిక నక్షత్రాన్ని దర్శించి దీపాన్ని వెలిగించి పరమేశ్వరుని ఆరాధించడం చాలా చాలా మంచిది. శివుడు అల్పసంతుష్టుడు. శివలింగానికి కాసిన్ని నీళ్లతో అభిషేకిస్తేనే చాలు శివుడు ప్రసన్నుడై ఉంటాడు. ఈ మాసంలో అవకాశం ఉన్నవారు ఇంటి వద్ద కానీ దేవాలయాల్లో కానీ రుద్రాభిషేకము, మహారుద్రాభిషేకము చేయడం చాలా మంచిది. పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాలను చూసి శివపూజ చేసిన తర్వాత భోజనాన్ని చెయ్యాలి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడానికి కార్తీక మాసానికి మించిన మాసం మరొకటి లేదు. అయ్యప్ప స్వామివారి దీక్షలకు కూడా కార్తీక మాసంలోనే ప్రారంభమవుతూ ఉంటాయి. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టే కార్తీక మాసము ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.